దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ క్వశ్చన్: సొమ్మసిల్లిన వారికి శక్తిని, బలాన్ని ఇచ్చి అభివృద్ధి చేసేవారు ఎవరు? ఏ మనుషులు, బి దేవదూతలు, సి యెహోవా దేవుడు, డి రాజులు. తెలిసిన వాళ్ళు కామెంట్లో టైప్ చేయండి. టైమ్ స్టార్ట్ నౌ. 1 2 3. జవాబు యెహోవా దేవుడు. యెషయా గ్రంథం 40:29. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే అని ఉంది. అంటే ఈ లోకంలో భయాలు మనల్ని ఆవరించినప్పుడు బలహీనపడతాం. మనము దేవుణ్ణి ఎంత ప్రేమించినా, ఎంత నమ్మినా ఈ లోక సంబంధమైన బలహీనతలు దేవుని నుంచి దూరం చేస్తాయి. కొత్త నిబంధనలు ప్రభు శిష్యుడైన పేతురు యేసు ప్రభువు అంటే ఎంతో ఇష్టం. నాతో కూడా చావవలసి వచ్చినను అని ప్రభు అన్నప్పుడు ఎంత ఇష్టమో పేతురు చెప్పాడు. కానీ భయం అనే బలహీనత వల్ల ప్రభువారు తెలియదని 3 సార్లు చెప్పాడు. పేతురు బలహీనత ప్రభుకు అర్థమయ్యి తనని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసు కాబట్టి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగి తన గొర్రెలను అప్పగించాడు. అపోస్తలుడైన పౌలు కూడా తన ఆధిక్యత వల్ల హెచ్చించుకోకూడదని తన ముళ్ళుని తీసివేయలేదు. నా కృప నీకు చాలును అంటున్నాడు. మనకు కూడా ఈ లోకంలో ముళ్ళులాగా డబ్బు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, కుటుంబ బంధాలు అనే బలహీనతలు ఉన్నాయి. ఈ బలహీనతల వల్ల దేవునికి దూరం కాకుండా వాక్యంతో మనల్ని మనము ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలి. శరీరానికి ఆహారం లేకపోతే ఎలా క్షీణిస్తుందో మన హృదయానికి వాక్యం లేకపోతే అలానే క్షీణిస్తుంది. కాబట్టి బలహీనత వల్ల కృంగిపోకుండా మన బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణమగునట్లు ఆయన కృప కొరకు కనిపెట్టుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, స్తోత్రం. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి కృతజ్ఞతలు తండ్రి. అవును తండ్రి, మా జీవితంలో బలహీనతలను బట్టి నీకు దూరం కాకుండా మీ శక్తి వలన పరిపూర్ణమగునట్లు కృపను దయచేయండి తండ్రి. ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.